పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఎటు చూసినా శివనామస్మరణే. కార్తీక దీపాలతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకున్న కార్తీక మాసం రేపటితో ముగియనుంది. కార్తీక మాసం అంటేనే ఉపవాసాలు, దీపారాధనలు, ఆ శివారాధనకు ఎంతో శ్రేష్టమైనది కూడా. అయితే ఏ కారణం చేతనైనా కార్తీక వ్రతం ఆచరించని భక్తులందరూ ఈ చివరి రోజున ఒక్క దీపం వెలిగించి ఆ శివుణ్ణి ఆరాధిస్తే కార్తీక మాసం మొత్తం కూడా వ్రతం ఆచరించిన ఫలం దక్కుతుందని కూడా స్కంద పురాణం చెబుతోంది. అంతేకాదు, పితృదేవతలకు ప్రీతికరమైన కార్తీక అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన పుణ్యకార్యాలు చేయాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసమంతా నదీ స్నానాలు, పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది కూడా. కార్తీక మాసమంతా నదీ స్నానం, దీపారాధన, శివారాధన చేయడానికి వీలు కాని వారందరూ ఈ చివరి రోజైన అమావాస్య రోజు ఒక్కరోజు ఈ పవిత్ర కార్యాలు చేస్తే కార్తీక మాసం మొత్తం చేసిన ఫలం దక్కుతుందని కూడా కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక అమావాస్య రోజున పవిత్ర నదీ జలాల్లో స్నానం ఆచరిస్తే కార్తీక మాసం మొత్తం కూడా గంగానది స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఒక్క కార్తీక అమావాస్య రోజు శివాలయంలో దీపారాధన చేస్తే కార్తీక మాసం మొత్తం కాశీలో విశ్వనాథుని సన్నిధిలో దీపారాధన చేసిన ఫలం దక్కుతుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. కార్తీక అమావాస్య ఈ ఒక్కరోజు ఉపవాసం చేస్తే కార్తీక మాసం మొత్తం ఉపవాసం చేసిన ఫలం దక్కుతుందని కూడా కార్తీక పురాణంలో వివరించారు. కార్తీక అమావాస్య రోజు పరమేశ్వరుడికి పంచామృతాలతో గంగాజలంతో అభిషేకం జరిపిస్తే ఈ కార్తీక మాసమంతా కూడా జ్యోతిర్లింగాల్లో ఉన్న శివునికి అభిషేకం జరిపించిన ఫలం దక్కుతుంది. పితృదేవతలకు ప్రీతికరం అమావాస్య. కార్తీక అమావాస్యకు ఇంతటి విశిష్టత ఉంది కాబట్టి ఈరోజు చేసే పితృకార్యాలకు కొన్ని కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని కూడా మన శాస్త్రం చెబుతోంది. సాధారణంగా అమావాస్య తిథి పితృదేవతలకు ప్రీతికరమైనది. తెలుగు పంచాంగం ప్రకారం నవంబర్ 20వ తేదీ గురువారం కార్తీక బహుళ అమావాస్య తిథి ఉంది. కాబట్టి ఈ రోజునే పితృ సంబంధిత కార్యాలు నిర్వహించాలని కూడా మన శాస్త్రం చెబుతోంది. సాధారణంగా అమావాస్య రోజు చేసే కర్మలన్నీ కూడా పితృదేవతల ప్రీతి కోసమే ఉంటాయి. పవిత్రమైన కార్తీక మాసంలో చేసిన స్నాన, దాన, జపాలకు సంపూర్ణ ఫలం దక్కుతుంది కూడా. కార్తీక అమావాస్య రోజు పితృదేవతలను ఆరాధించాలని కూడా శాస్త్రం చెబుతోంది. కార్తీక అమావాస్య రోజు పవిత్ర నదీ జలాల్లో స్నానం చేసి నదీ తీరంలో పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేయడం వలన సమస్త గ్రహ దోషాలు, ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కార్తీక అమావాస్య రోజు ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరిస్తే కూడా మరణించిన పితృదేవతలకు సద్గతులు కలుగుతాయి. కార్తీక అమావాస్య రోజు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పితృదేవతలకు జల, తిల, తర్పణాలు ఇవ్వడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని కూడా మన శాస్త్రం చెబుతోంది. కార్తీక అమావాస్య రోజు బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానం ఇవ్వడం వలన ఆర్థిక సమస్యలన్నీ పోయి అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక అమావాస్య రోజు కనీసం ఒక్కరికైనా అన్నదానం చేస్తే గంగా తీరంలో 1000 మందికి అన్నదానం చేసిన ఫలితం కూడా దక్కుతుంది. కార్తీక అమావాస్య రోజు బ్రాహ్మణునికి గోదానం చేస్తే పితృదేవతలకు నరక బాధలన్నీ కూడా తప్పుతాయని శాస్త్రం చెబుతోంది. కార్తీక అమావాస్య రోజు శాస్త్రం చెప్పిన పరిహారాలు పాటిద్దాం, సకల శుభాలను కూడా పొందుదాం. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.